Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. మరి కంటిన్యూ చేద్దాం మన రైడ్. సో ఇప్పుడు మనం మన ఫేమస్ వ్యూకి వెళ్ళిపోదాం. ఇదేం లేదు, ఈ కాలం వెళ్ళిపోయి, ఇది రివర్ అనమాట, చిన్న రివరు. ఇది వెళ్ళిపోయి అక్కడ సముద్రంలో కలిసిపోతుంది. అంటే సముద్రం అంటే బ్యాక్ వాటర్స్. బాగా లోటెడ్ అనుకుంటే వాళ్ళ దారుణంగా వెళ్ళిపోయింది వెనక్కి. మామూలుగా ఇది మొత్తం సాల్ట్ వాటర్తో నిండిపోయింది. అదిగో వ్యూ. అబ్బా ఏముందా, అసలు వ్యూ చూడండి. అసలుకి ఆవులు లేదు. చెప్పా కదా, ఒక్కొక్క డే ఈ బ్యూటీ అనేది ఒక్కొక్క డేలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో 2 గంటలకు వచ్చామనుకోండి, వాటర్ పొజిషన్ మారుతాయి, కొంచెం ఇంకా లోపలికి వస్తాయి వాటర్. అప్పుడు ఇంకో వ్యూ. అసలు ఇక వర్ణనాతీతం ఇవన్నీ. ఇలాంటి ఏరియాలో గ్రూప్ రైడ్లు చేసామనుకోండి ఇంకా సూపర్ ఉండిద్ది. మన ఫ్రెండ్స్ ఏంటంటే అందరు టోయిలెట్ సెటిల్ అయిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక ముద్దు, ఒక్కొక్క దిక్కు. ఇక నీకు తుప్పల్లో కొంపనప్పుడు తిరగటం నీకు ఇష్టం అని చెప్పి అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా. మనంతా ఇదే హడావుడే, తిరగటం, కింద మీద దేవుడు అన్నట్టుగా పని చేసుకోవటం, తిరగటం. మనకు నచ్చింది ఇది ఒకటే. మనం ఈ రోడ్లన్నీ తిరిగి పిండి వేసాం. ఎన్నిసార్లు తిరిగా నాకే గుర్తులేదు. ఇక జీపీఎస్లు కూడా అవసరం లేదు. జింకలు సీటి అమ్మ కొన్నిసార్లు అంటే బెదిరిపోయి మీదకి పరిగెత్తుకు వస్తాయి. ఇక సింపుల్ రూల్ ఏంటంటే, మనిషి ఎక్కడ అడుగు పెడితే ఆ నాశనం అయిపోయింది అంతే. ఇప్పుడు ఇవన్నీ వాటి అడవులు, ఇవన్నీ వాటి వ్యవహారాలు కదా, ప్రతిదీ లాక్కేసుకుంటాము. కానీ ఒక నేచర్ ఒక సింపుల్ రూల్ ఫాలో అయ్యింది. ఆల్వేస్ నేను బాగా బిలీవ్ చేసేది ఏంటంటే, నేచర్ ఒక సింపుల్ రూల్ ఫాలో అయ్యింది. ఏదైతే సుపీరియర్ స్పీషెస్ అంటే ఆల్ఫా ఆఫ్ ఆల్ స్పీషెస్, ఫస్ట్ అది లేచిపోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇదివరకు మన పూర్వకాలంలో డైనోసార్లు ఆల్ఫా స్పీషెస్ అన్నిటికంటే. సో ఏమైంది, ఒకటి పడింది, అందరు షెడ్కి వెళ్ళిపోయినాయి, అన్ని షెడ్కి వెళ్ళిపోయినాయి. సో అట్లానే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్నున్నా సరే, ఇప్పుడు మనిషికి మనకు అన్న టెక్నాలజీకి వీటికి ఏనుగంత లేకపోయినా మనమే ఆల్ఫా స్పీషెస్. సో మన పరిస్థితి కూడా ఇదే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, మనందరం ఇక్కడ గెస్ట్లు అంతే. ఎవరు టైం వాళ్ళు వస్తాము, ఎవరు టైం వాళ్ళు ఉంటాము, వెళ్ళిపోతాము. సో గెస్ట్లా బిహేవ్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. మనం గెస్ట్లా బిహేవ్ చేయము. సో అవి కూడా ఎంత డైనోసార్లు గెస్ట్లా బిహేవ్ చేయకుండా కనపడిన తినిపారు నొక్కిని ఏమైనా లాస్ట్కి వస్తాము. ఏదైనా టైం పట్టిద్ది అంతే. మనం ఇప్పుడు అట్లానే సేమ్ అవి ఎట్టా చేసినా మనం అంతే చేస్తున్నాము, మనం కూడా వస్తామే. ఈ రోడ్లు ఏంటంటే ఎటు చూసినా ఈ చెట్ల వల్ల అంతా ఒకేలాగా ఉండిద్ది, కానీ ఒకటి కాదు. ఎంటరింగ్ తహుయా స్టేట్ ఫారెస్ట్ అంట. ఇప్పటిదాకా మన ఛానల్లో చూసుకుంటే పెద్దగా వ్యూస్ వచ్చినది ఏం లేదు. దయచేసి నన్ను మోటో బ్లాగర్ని చేయబాకండి. ఇప్పుడు దీనికి వ్యూస్ వచ్చినారు బాగా, ఇక నేను మోటో బ్లాగర్ అవ్వాల్సి వచ్చింది. ఆల్రౌండర్గా ఉందాం అనుకుంటున్నాను. బోటింగ్ బేసిక్ అవుట్డోర్ ఏదైనా సరే.
ఇప్పుడు దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకో, ఒకవేళ పొరపాటున అంటే ఏమో నాకు తెలీదు, ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఇక అటు చేసి ఇటు చేసి నన్ను నీ మోటం లాగా రావాల్సి వస్తుంది. ఇప్పుడు కరువులు చూడండి ఎట్లున్నాయో. ఈ కరువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం వెళ్ళే స్పీడ్కి అన్న రాళ్ళు బళ్ళు ఉన్నాయి అనుకోండి, తడిపడిపోయింది మనకి. ఎటు చూసినా చెట్లే, ఎటు చూసినా చెట్లే. ఇదిగోండి, ఇది కూడా అంతే సేమ్. కట్ చేశారు, కట్ చేసి మళ్ళీ రీప్లాంట్ చేసేస్తున్నారు. రీప్లాంట్ చేసినంత కాలం మనకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ రీప్లాంటింగ్ కట్ చేసినంత ఇంట్రెస్ట్ రీప్లాంటింగ్ చేయలేదనుకోండి, మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టే. ఇప్పుడు ఇండియా చూసుకున్నారనుకోండి, టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడైనా మనం యాక్ట్ చేయలేదనుకోండి, రీప్లాంటింగ్ ఇవన్నీ, ఇక పరిస్థితులన్నీ చేయదాటిపోతాయి. ఇక్కడ మనకులాగా ఫెన్స్ చూడండి, బాగా గోడలు వేసి పెద్ద పెద్ద ఏం కట్టరు, జస్ట్ ఐరన్ మెష్ ఫెన్స్. ఎక్కడ చూసినా సరే ఐరన్ మెష్ ఫెన్స్ ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ప్రొటెక్షన్ గోడల వల్ల వీటి వల్ల రాదు. ఆ ఐరన్ మెష్ ఇవన్నీ ఎందుకు పెడతారంటే జస్ట్ ఈ యానిమల్స్ని వీటిని లోపల రానికుండా. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ప్రొటెక్షను దానివల్లనే అవుతుంది. ఇదే ధైర్యం వాళ్ళకి, ఎవడు రాడని చెప్పి. ఎవరిని వస్తే లేదు రేపేస్తారు అంతే, తేడా చేస్తే. ఇక్కడ ఏంటంటే స్టేట్ ఫారెస్ట్ ఉంటాయి కదా, స్టేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ ఏటీవీలు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిని ఏం చేస్తారంటే, ఈ ఏటీవీలు ఇవన్నీ స్ట్రీట్ లీగల్ కాదు. అంటే ఏంటంటే రోడ్ల మీద వేసి తిరగటానికి లేదు, ఎందుకంటే వాటి సిగ్నల్, ఇక్కడ రోడ్ల మీద వేసి తిరగాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సిగ్నల్ లైట్లు, హెడ్ లైట్లు, హార్న్ ఒకటి, మళ్ళీ మిర్రర్స్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఈ ఏటీవీలు ఇవన్నీ ఏం మీట్ అవ్వవు కాబట్టి, అంటే కావాలంటే నువ్వు దాన్ని ఇవన్నీ అరేంజ్ చేసి స్ట్రీట్ లీగల్ చేయొచ్చు. కానీ వాటి పర్పస్ అనేది ఆఫ్ రోడ్, అదే ఇట్లా ఛాలెంజింగ్ టెరైన్స్కి వెళ్ళి, అంటే ఛాలెంజింగ్ రోడ్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిలోకి వెళ్ళి ఎంజాయ్ చేయటం కదా. సో వాటి కోసం ఏం చేస్తారంటే, ఇక్కడ స్టేట్ ఓన్ ల్యాండ్స్ ఉంటాయి చూసారా, వాటిని ఏంటంటే ట్రైల్స్ క్రియేట్ చేస్తారు వాటికి. సో ఇట్లా మన ఇంటి దగ్గర నుంచి వాటిని అన్నిటిని, ఏటీవీలని వీటన్నిటిని ట్రక్ మీద కానీ లేకపోతే ట్రైలర్ల మీద కానీ ఎక్కించుకుని వస్తారు. ఎక్కించుకుని వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుని ఈ ల్యాండ్స్లో పొద్దునుంచి సాయం దాకా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. కొత్త రోడ్డు ఇది, సూపర్ ఉంది, ఎన్నే వేసినట్టున్నారు. అది కొంచెం ముందు ఉంటుంది స్టేట్ ల్యాండ్స్ అనేది, ఇందాక చెప్పింది చూపిస్తాను. మనం కూడా ఏటీవీ వేసుకుని వద్దాము. మన ట్రైలర్ పాతది ఒకటి ఉంది, అది పాడైపోయింది అది. సో ఇప్పుడు దానికి డెసిగ్నేటెడ్ ట్రైలర్లో వస్తేనే బెటరు. ఇదేంటంటే కొంచెం కొంచుదాం అనుకోండి, దీని బాధ ఏంటంటే ఇది క్రూజర్ కదా, బాగా కిందకు ఉంటుంది, అది తగులుతుంది. సో అదొకటి ఏం జరిగింది ఇంత. అది ఏటీవీలు వేసుకుని వస్తాను చూడండి కుర్రోళ్ళు. ఇవి మొత్తం స్టేట్ గ్రౌండ్స్ అసంటివి, అది అట్లా ట్రైలర్లు వేసుకుని వస్తారు, వచ్చి ఇంకా ఇటు మొత్తం తిరుగుతూ ఉంటారు. అదిగోండి అట్లా, ఇక్కడ తిరగచ్చు ఏం కాదు. ఇదంతా స్ట్రైట్ ఉండే, అట్లా రోడ్డు మీద కొంచెంసేపు ఉండి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. లోపల ఇంకా చాలా పెద్ద పెద్ద ట్రైల్స్ ఉంటాయి. ఈ కొంచెం ఏరియా వాటికి స్ట్రీట్ లీగలే. ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసుకుంటారు, ఇక్కడ పార్క్ చేసుకుని ఇంకా అట్లా తిరుగుతూ ఉంటారు. ఇదిగోండి అక్కడ దించుతున్నారు చూడండి డెడ్ బైక్స్ ఇవన్నీ. ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. ఇంకా మన క్రూజర్కి అంత వల్ల కాదులేండి, అదంతా ఆఫ్ రోడింగ్ వారం. ఇది అస్సాం వెళ్ళిపోయింది.
ఢిల్లీలో మాత్రం భలే ఉంటే అసలు మామూలు కూడా ఉండవు. బ్యాటరీలో ఉంటుంది, దీనికి బ్యాటరీ మార్చాలి ఇప్పుడు. ఇక్కడ సైడ్కి ఇష్టం వచ్చినట్టు ఆపకూడదు, కొంచెం మంచి లొకేషన్ చూసుకుంటున్నాను ఆగటానికి. ఆగిన తర్వాత చూద్దాం. కుర్రోడు రెండు బోట్ లాక్కెళ్తున్నాడు, అట్లా లాక్కెళ్ళిపోతారు బోటు. నాకు తెలిసిన ప్రాబ్లం వస్తే విండ్షీల్డ్తో వస్తుంది ప్రాబ్లం. కావుడు ఏంటంటే ఈ విండ్షీల్డ్ ఏందో మనం నడపాలంటే బాగా దారుణంగా వస్తుంటుంది గాలి. చూద్దాం మన ఫస్ట్ వ్లాగ్ ఎట్లా వచ్చిందో ఏందో. మీకు యాంగిల్ కనుక నచ్చకుండా అట్లా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ వ్లాగ్కి ఈ యాంగిల్ ఓకే అంటే పర్లేదు. ఒకవేళ మీకు కొంచెం బెటర్ యాంగిల్ ఏమైనా కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను యాంగిల్ మారుస్తాను. మన చేతుల్లో పనిగా చేసేద్దాం, పోయేదే ఉంది. మీకోసం ఆ మాత్రం చేయలేనా? వీకెండ్ మాత్రం వచ్చి ఇటువంటి కోతి ఎవరాలు ఏదైనా చేయకుండా ఉంటే నాకు ఆ నెక్స్ట్ వీక్ మొత్తం నాకు పిచ్చి లేచిపోతూ ఉండిద్ది. ఇంకా ఇక ఏది చేసినా ఊరినూరిని ఇసుకొచ్చేస్తూ ఉండిద్ది. అందుకనే వీకెండ్ అవ్వగానే చాలు తుప్పలు, నీళ్ళు, సముద్రాలు, నదులు, లేకపోతే ఏదో ఒకటి అయితే చేయాలి ఖచ్చితంగా. చేయకపోతే లేకపోతే ఎటన్నా ట్రావెల్ చేయటం కానీ, లేకపోతే ఏమన్నా బయటికి అట్టని వెళ్ళి గట్టిగా బొచ్చేయటం కానీ, ఇటువంటి ఏదో ఒకటి చేయాల్సిందే. చెయ్యకపోతే ఇక మనకి నెక్స్ట్ వీక్ ఇక తట్టుకోలేము మనం. సో ఈ ఇన్స్టాది మా బ్యాటరీ మార్చేద్దాం. ఇది ఎంత ఉంది బ్యాటరీ? ఇంక ఇది ఇంకా 46 సరిపోయిద్ది. ఎందుకైనా మంచిదంటే మార్చుకుందాం. కొంచెం చెప్పు తెద్దాం కిందకి. చాలా రోజుల తర్వాత కొత్తగా తీసాం కదా, సో కొంచెం రైడ్కి వెళ్ళంగానే చూసుకోవాలి మొత్తం ఏమైనా ఉన్నాయో, అస్సాం వెళ్ళిపోయినాయి, పాటలు ఏడన ఊడి పడిపోయినాయి అని. మూన్ బీమ్ బజరుకోవాలి. ఆ రోడ్డు చూడండి, షీ అనేది పైకి వేసింది. 35 స్పీడ్ లిమిట్. రోజు పాటించాలి రాపయ్యా. టెస్లా ఒకరోజు రాత్రి ఇటు నుంచి ఇంటికి వస్తున్నాను, వాడు ఎవడో డెకరేషన్ చేసి అట్ట పెట్టాడు, తడిపడిపోయింది, ఎవరు ఉన్నారో అని అనుకుని. ఆ తర్వాత రోజు చూస్తే అది అట్లుంది. నా యాల్ది గుణశేఖర్కే గుణపం దింపారు. నా పేరు గుణశేఖర్ కాదు, ఊరినే చెప్పారు, రైమింగ్ బాగుందిగా అని. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ స్పీడ్ లిమిట్లు పాటించాలి. ఎప్పుడో ఒకసారి అట్లా అంటే ఓకే, కానీ ఆ టైం సరే పట్టుకున్నారనుకో అస్సామే టికెట్ వేస్తారు. ఇంకోటి ఏంటంటే డేంజరు, ఇందాక చూపించా కదా జంకులో ఫసక్కన వచ్చేస్తున్నాయి. ఫసక్కన వచ్చారనుకో మనకు కంట్రోల్ చేయటం రాదు,
అంతే సడన్గా జరిగినాటికి ఇక దేవుడిదే. ఇక నువ్వు ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే కొంతమంది చెప్తారు బా భలే కంట్రోల్ చేశాడు అది ఇది అని చెప్పి. నాకు తెలిసి నువ్వు కంట్రోల్ చేసేది ఉండదు, దేవుడిదే అంతే. అదే నేనేంటంటే నేను రేసర్ నేను కాదు, నాకు బేపచ్చంగా ఏం తెలీదు, నాకు నా ఒపీనియన్ అంతే. ఎట్టుందో అరుపులు అట్లా పెడితే ఏంటంటే అమ్మటానికి పెట్టినట్టు. ఆ కారు వాడిని వెళ్ళిపోమని చెప్దాం, వెనకాల ఉన్నాడు కారు ఒకడు, వాడు వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం. తొందర ఏం లేదు, రిలాక్స్ రిలాక్స్. మనమేమి రేసింగ్ స్ట్రిప్ మీద ఏమి లేము, నువ్వా నేనా అనుకోవటానికి. రిలాక్స్ రిలాక్స్. ఇక్కడ ఇచ్చేద్దాం వాడికి సైడ్, వాడు వెళ్ళిపోతాడు. ఇక టర్నింగ్ దగ్గర ఇవ్వకూడదు, కొంచెం ముందుకు వెళ్ళివ్వాలి. సైడ్ ఇవ్వాలి కానీ టర్నింగ్ దగ్గర అసలు ఇవ్వకూడదు, దిగకూడదు. ఎక్కడ దిగుదాం? వెళ్ళిపోయాడు కుర్రాడు, వెళ్ళిపోయాడు. కొడు కూడా వస్తున్నాడు, వాడికి కూడా ఇచ్చేద్దాం సైడ్. అది వెళ్ళిపోయారు రాట్లా. దట్స్ ఆల్ వి నీడ్. ట్రెక్కింగ్ వెళ్తున్నారు అనుకుంటా, ట్రెక్కింగ్. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు ఏంటంటే మన బోట్ లాంచింగ్ ఏరియా ఉంది చూసారా, అది చూపిస్తాం మీకు. బోట్ లాంచింగ్ ఎక్కడి నుంచి చేస్తాను అనేది ఫ్యూచర్ వీడియోస్లో లాంచ్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి చేస్తానో చూపిస్తాం మీకు లొకేషను. ఆ లొకేషన్ ఉండుద్ది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉండుద్ది. ర్యామ్ ట్రక్, ర్యామ్. కాలిఫోర్నియాలో నాకు నచ్చేది ఒకటి ఏంటంటే, కాలిఫోర్నియాలో మోటార్ సైకిల్స్కి లైన్ స్ప్లిట్టింగ్ లీగల్. లైన్ స్ప్లిట్టింగ్ అంటే ట్రాఫిక్ నుంచి అటు ఇటు 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 తిప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే అట్లా ఉండదు, మెల్లగానే వెళ్ళాల్సిందే. ఇక్కడ అదే రూల్ ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ వర్షాలకి అసలుకి కంట్రోల్ ఉండవు. కొన్నిసార్లు స్కిడ్ అయిపోతూ ఉంటాయి, సైడ్ జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏరియాకి నాకు తెలిసి యూఎస్ మొత్తం మీద లైన్ స్ప్లిట్టింగ్ అక్కడే అనుకుంటా లీగల్, కాలిఫోర్నియాలోనే. ఈ ఎంటైర్ ఈ పల్లెటూరులో ఒకే ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకే ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్. గెస్ చేయండి అదేందో, నేను చెప్పకముందు గెస్ చేయాలి. అది ముందే ఉంది, హింట్ కూడా ముందే ఉంది. అదిగోండి లెఫ్ట్లో ఉంది చూసారా, అదే యుఎస్పిఎస్, యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీసెస్. ఇది ఒకటే గవర్నమెంట్ బిల్డింగ్ ఇక్కడ, అంటే ఈ ఏరియాలో. అదే కొట్టు పెట్టినట్టున్నారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. నేను చెప్పా కదా 50 కోట్ల ఇల్లు, ఆ 50 కోట్ల ఇల్లు కూడా ఇక్కడే అనమాట. అదేంటంటే ఇప్పుడు చూపించను. రియల్ పొటెన్షియల్ తెలియాలంటే ఖచ్చితంగా వాటర్ సైడ్ నుంచే చూడాలి. సో దాన్ని ఏంటంటే బోట్ లాంచ్ చేసినప్పుడు చూపిస్తాను, దానికి దాచిపెడతాను. అదిగోండి మనం బోట్ లాంచ్ చేసే ఏరియా. వ్యూ ఉండేది మామూలు ఉండదు, అరుపులే అసలుకి. ఇది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా, ఒక రోజులో టైమ్ ఆఫ్ ద డేని బట్టి ఒక్కొక్కలాగా ఉండిద్ది. బాగా లో టైడ్ అనుకుంటా, వెనక్కి వెళ్ళిపోయినాయి బాగా వాటరు.
మామూలుగా ఈ దొంగ ఉందో చూసారా, ఆ దొంగ దాకా వస్తాయి. చాలా బాగా వెళ్ళిపోయాయి వెనక్కి వాటర్. కానీ వ్యూ ఉండిద్ది, అరుపులు అసలుకి. అది చూడండి ఎట్టుంది అసలుకి. ఇది మీకు ఫ్యూచర్ వాక్స్లో చూపిస్తాను, అంటే ఏ టైమ్ ఆఫ్ ద డేని బట్టి ఎప్పుడెప్పుడు ఎలా ఉందనేది. అసలు చూడండి ఎట్టుందో సెయిల్ బోర్డు. ఇప్పుడు లాంచ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే విపరీతంగా వెళ్ళిపోయినాయి వెనక్కి వాటర్. కొంచెం ఇక్కడ దాకా ఉన్నాయి అనుకోండి, ఈజీగా చేయొచ్చు. ఎంత వెనక్కి వెళ్ళిపోతే చాలా కష్టం అసలుకి. చాలా కష్టం అంటే కష్టం కాదు, బాగా స్కిల్ ఉండాలి ఇప్పుడు చేయాలంటే. ఎందుకంటే ర్యాంప్ కూడా అయిపోయింది. ర్యాంప్ కూడా అయిపోయి ఈ ర్యాంప్ మీద ఉన్నంతసేపు ఈజీగా, ఆ ర్యాంపు అయిపోయిన తర్వాత లాంచ్ చేయాలంటే చాలా కష్టం. చేయొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు, బాగా ఎక్స్పీరియన్స్ కావాలి. అది వ్యూ. ఇక్కడే లాంచ్ చేసేది నేను మెజారిటీ. చాలా చోట్ల చేస్తాను, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్. చాలా చోట్ల ఉన్నాయి. ఈసెంట్ బ్యూటీ ఇది 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 కూడా మన ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక, ఇది ఇంకా దగ్గర. ఇదైతే 15 minutesలో వచ్చేయచ్చు, బండి మీద అయితే 10 నిమిషాలు. అంటే కాలిఫోర్నియాలో ఎంత బ్యూటిఫుల్గా ఉండదంటే ఉండిద్ది, దాంతోపాటు జనం కూడా ఉంటారు. సో ఇప్పుడు ఈసెంట్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కాలిఫోర్నియాలో కూడా ఉన్నాయి. కానీ ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేయాలనుకో, పార్కింగ్ కోసం ఒక గంట అయితే కాదు, ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు. ఆఫీస్కు పార్కింగ్ అన్నీ ఫుల్ అయిపోతాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇక ఇటువంటి వ్యూ చూడటానికి కార్ పార్కింగ్ చేసేలోకి నీకు ఇసుకొచ్చేసిద్ది. ఇక్కడ అనుకో అది ఉండదు, ప్రశాంతంగా ఉండిద్ది, ఎప్పుడు వచ్చినా పార్కింగ్ దొరికిద్ది. హై టైడ్ మీద ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు లో టైడ్లో చూశారు కదా, హై టైడ్ మీద ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక యాప్ ఉంటుంది అనమాట, నేను ఒక యాప్ వాడతాను, ఆ యాప్లో తెలుస్తుంది టైడ్. ఇంకొంచెం టైడ్ అలర్ట్ ఉంది చూసారా, ఈ యాప్లో తెలుస్తుంది. ఇప్పుడు లో టైడ్ ఉంది, 5:38కి హై టైడ్ వస్తుంది 11 feet. అది కూడా అట్లా బోట్ లాంచ్ చేసుకుని దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు అట్లా. ఇక్కడ నువ్వు లాంచ్ చేయాలన్నా నీకు పాస్ కావాలి ఇక్కడ. ఇంకా చలో, ఆకలేస్తుంది బాగా. ఇంకా చాలా తెద్దాం. బోల్డ్ కుప్పలు దాచిపెట్టా. ఆల్రైట్, చలో ఇక లాగిద్దాం మనం. ఈ ఇల్లులు ఏవి చూసినా సరే $350. ఈ ఇల్లులు ఏవి చూసినా సరే మెజారిటీ ఈ వాటర్ ఫ్రంట్ ఇల్లు ఏవి ఉన్నా సరే, హీనంగా వేసుకున్నా సరే 15 కోట్లు అట్లా ఉంటుంది. హీనంగా వేసుకున్నా సరే ఈ ఏరియాలో 15 కోట్లు. ఏది మామూలుగా చిన్న ఇల్లులు మామూలుగా ఉన్నాయో 15 ఉంటాయి. కొంచెం పెద్దవి అనుకోండి, చెప్పాల్సిన అవసరంలా. ఇంకోటి ఇక్కడ ఒక స్థలం ఉంది చూసారా, ఈ బోర్డులు పెట్టి ఉన్నాయి చూసారా. ఈ బోర్డులు పెడితే ఏంటంటే ఈ స్థలం అమ్మటానికి పెట్టినట్టు, అది వాటర్ ఫ్రంట్ బై అపాయింట్మెంట్ ఓన్లీ. సో ఆ స్థలం నాకు చూసాను నేను. ఆ స్థలం ఎకరమో ఎంతో అడిగి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 3 కోట్లు జస్ట్ స్థలానికే. 3 కోట్లు అంటే టూ మచ్ అనుకుంటున్నాను నేనైతే. 1.5, 2 అయితే రీజనబుల్ అవునని నా ఒపీనియన్. అడగటం ఉంది, మన ఇష్టం ఎంతైనా అడగచ్చు. కానీ చాలా రోజుల నుంచి సేల్లోనే ఉంది, వెళ్ళట్లేదు.
ఆయనకు కూడా డబ్బులు తొందర ఏం లేదనుకుంటా, భీష్మించి కూర్చున్నాడు. మన దగ్గర అంత తడి లేదులేండి. ఉంటేనా గుడ్లు, చికెన్, డక్, ఎగ్స్ ఇక్కడ అమ్ముతారు. నేను అక్కడే కొనుక్కునేది. అట్లా లోపలికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాయి, నాకు అక్కడే కొనుక్కుంటా. అప్పుడప్పుడు స్టోర్లో కొనుక్కుంటాను. ఈ స్టోర్లో కూడా పిచ్చిలేసిపోతుంది నాకు. ఒకడేమో ఆర్గానిక్ అంటాడు, ఇంకోడేమో కేజీ ఫ్రీ అంటాడు, ఇంకోడేమో నేను ఆర్గానిక్ ఫుడ్ పెట్టాను ఈ కోడికి, ఈ గుడ్డు మామూలు కాదంటాడు. ఎవడేం పెట్టాడో ఏందో దేవుడికే తెలియాలి. అందుకని ఇక లాభం లేదని చెప్పి వాళ్ళు అంటే ఖచ్చితంగా నాకు క్లియర్గా తెలుసు. చికెన్ కూడా అమ్ముతాడు ఆయన, నాటుకోళ్ళు అయినా అమ్ముతాడు. అది క్లియర్గా తెలుసు. వెళ్తేనే అర్థమైపోతుంది లోపలికి. మీకు చూపిస్తాను ఫ్యూచర్లో ఏమైనా చిన్న షార్ట్ చేస్తాను దాని మీద. ఇంకా కోళ్ళన్నీ ఫ్రీగా తిరుగుతా మంచిగా నేచర్లో ఏ దొరికితే తింటా పెరుగుతూ ఉంటాయి. తెలిసిపోతుంది క్లియర్గా. ఇప్పుడు నువ్వు మామూలుగా స్టోర్ నుంచి తెచ్చిన గుడ్డు, వాళ్ళ దగ్గర తిన్న గుడ్డు, యోక్ ఉంటుంది చూసారా, ఆ యోక్ చాలా తేడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది. ఈసారి మీకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు కంపేర్ చేస్తాను. స్టోర్ నుంచి తెచ్చిందని వాళ్ళ దగ్గర తెచ్చింది వేరే లెవెల్ అంతే. మన ఫస్ట్ మోటో వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చెప్పా కదా, ఇంతవరకు చాలా రైడ్లు చేసినా సరే నేను ఎప్పుడు మోటో వ్లాగింగ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కూడా గుడ్లు అమ్ముతున్నారు, గుడ్లు, చికెన్, సవర్దో. నెక్స్ట్ వ్లాగ్లో మనకి ఇక్కడ ఒక చిన్న టౌన్ ఉండుద్ది. ఆ టౌన్లో ఏమేమి దొరుకుతాయి ఏంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు నేను. ఇక్కడే ఉండవు, ఇక్కడైతే ఏమి ఉండవు, ఏదో చిన్న చిన్న పెట్రోల్ బంక్లో ఏ ఉంటాయి. కానీ చర్చ్ ఇంకా దారుణంగా ఆకలేస్తుంది మనకి. ఇక ఇంటికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. You never change.